హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిటిపిలోని పేజ్ మేకర్ గురించి చెప్పుకుందాం. పేజ్ మేకర్ అనేది మనం డిజైనింగ్ ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్. పేజ్ మేకర్, ఫోటోషాప్, కోరల్డ్రా, ఇలిస్ట్రేషన్, క్వార్క్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా డిజైనింగ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్స్ అన్నట్లు. ఇవన్నీ కూడా దీంట్లో మనము డిజైన్స్ ఆఫ్సెట్ కానీ, మల్టీ కలర్గా కానీ, లేదంటే సింగిల్ కలర్గా కానీ, బ్లాక్ అండ్ వైట్గా కానీ అన్నీ కూడా డిజైన్స్ చేసేసుకోవచ్చు. విజిటింగ్ కార్డ్ నుండి ఫ్లెక్సీ బ్యానర్ వరకు, బ్రోచర్స్ నుండి మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా దీంట్లోనే డిజైన్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్స్ అనేది ఉపయోగిస్తున్నాము. ఫొటోస్, ఆల్బమ్స్, ఫొటోస్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇప్పుడు ఫోటోషాప్ తీసుకుంటే మన ఫోటో స్టూడియోస్ చేస్తుంటారు కదా, ఆల్బమ్స్ డిజైనింగ్ కానీ, బ్యానర్స్ డిజైనింగ్ కానీ, బ్రోచర్స్ కానీ, వీడియో క్లిప్కి వేరే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాము. పేజ్ మేకర్లో వచ్చేసి మనం విజిటింగ్ కార్డ్స్ అనేది మీరు బ్రోచర్స్ పేజ్ మేకర్లో చేసుకోవచ్చు, తర్వాత ఫోటోషాప్లో వేసుకోవచ్చు, కోరల్డ్రాలో కూడా వేసుకోవచ్చు. కోరల్డ్రాలో ముఖ్యంగా వాడేది ఏంటంటే లోగో కొరకు కోరల్డ్రాని వాడుతుంటాము. తర్వాత ఇవన్నీ కూడా వీటి ద్వారా డిజైనింగ్ చేసేసుకొని మనము జాబ్స్ సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాస్లో మాత్రం ఓన్లీ పేజ్ మేకర్ జస్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం. ఒక్కొక్క సిరీస్గా వీటిని విడుదల చేస్తాను నేను. ఓకే, పేజ్ మేకర్ ఓపెన్ చేయాలంటే మీరు విండోస్ కీని ప్రెస్ చేసేసి ఇక్కడ సెర్చ్ బార్లో పేజ్ అని కొట్టినప్పుడే మీకు ఇక్కడ పేజ్ మేకర్ అనేది వస్తుంది. ఈ విధంగా పేజ్ మేకర్ అనేది వస్తుంది. అడాబ్ పేజ్ మేకర్ 7.0 మనం చెప్పుకునే వర్షన్ వచ్చేసి 7.0, 6.5 ఉంటుంది, 7.0 ఉంటుంది. ఈ 7.0 గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పేజ్ మేకర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ కొట్టినా సరే, లేదంటే మౌస్ ద్వారా క్లిక్ చేసినా అడాబ్ పేజ్ మేకర్ 7.0 అనేది ఓపెన్ అవుతుంది. ఇది పేజ్ మేకర్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని టైటిల్ బార్ అంటాం. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా టైటిల్ బార్ అంటాం. మనం ఏదైతే టైటిల్ ఇస్తున్నామో ఆ టైటిల్ పేరు అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని టైటిల్ బార్ అంటాం. తర్వాత మనం మొత్తం కూడా మెనూస్ ఉపయోగించే మనము ఈ సాఫ్ట్వేర్లో మనం డిజైన్ చేయడం జరుగుతుంది. మెనూస్ అండ్ టూల్స్, దీన్ని టూల్ బార్ అంటాము, దీన్ని మెనూ బార్ అంటాం. ఓకే, ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, లేఅవుట్ మెనూ, టైప్ మెనూ, ఎలిమెంట్ ఇవన్నీ కూడా మెనూస్ అన్నట్లు. తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్ ఉంటుంది. దీన్ని కంట్రోల్ ప్యాలెట్ అంటాం దీన్ని. ఇక్కడ మనం పేజ్ తీసుకోలేదు ఇంకా, జస్ట్ మనకు ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్ కానీ బేసిక్ అప్లికేషన్స్లో కానీ ఏమవుతుందంటే మనము అప్లికేషన్ ఓపెన్ చేయగానే పేజ్తో పాటు వస్తుంది. ఇక్కడ పేజ్ రాదు. మనము సపరేట్గా ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ క్లిక్ చేసేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేయాలి. న్యూ అని క్లిక్ చేసేస్తే మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ అని కొట్టినప్పుడే మనకి ఇక్కడ ఈ విధంగా డాక్యుమెంట్ సెటప్ అనేది వస్తుంది. ఈ డాక్యుమెంట్ సెటప్లో ఉపయోగించి మనము పేజ్ అనేది తీసుకోవడం. ఏమేమి ఉంటాయి డాక్యుమెంట్ సెటప్లో అంటే పేజ్ యొక్క సైజు, తర్వాత ఓరియంటేషన్, పేజ్ సైజు, ఓరియంటేషన్, ఆప్షన్స్, తర్వాత మార్జిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మీరు ఏ సైజు పేపర్ కావాలి, A4, లెటరా, లీగలా, ట్యాబ్లైడా, ఇవి ఏవి కావాలంటే అవి తీసేసుకోండి. నేను ఇక్కడ A4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత A4 సైజ్ తీసుకోగానే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ డైమెన్షన్ అనేది ఇక్కడ వచ్చేసింది. డైమెన్షన్లో మనకు ఇది డిఫాల్ట్గా సిస్టమే ఇస్తుందండి, మనం ఏం చేంజెస్ చేయకూడదు దీంట్లో. తర్వాత ఓరియంటేషన్ వచ్చేసి టాల్ ఆర్ వైడ్. తెలుసు కదా, టాల్ అంటేనేమో నిలువు పేపర్ వస్తుంది, వైడ్ అంటేనేమో అడ్డం పేపర్ వస్తుంది. అంటే పేపర్ అనేది మనకు నిలువు కావాలా లేదా అడ్డం కావాలనేది తీసుకుంటాం. తర్వాత ఇక్కడ డబుల్ సైడెడ్ పేజెస్ అంటే మనము నోట్స్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఓపెన్ చేయగానే అట్ట తీయంగానే మనకు రైట్ సైడ్ ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ మలపంగానే లెఫ్ట్ రైట్ పేజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ డబుల్ సైడ్ టిక్ మార్క్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ పేజ్ సింగిల్గా వచ్చి తర్వాత జంట పేపర్లు వస్తాయి. ఒకవేళ ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే అన్ని సింగిల్ పేపర్గా వస్తుంది. అంటే 1, 2, 3, 4 అన్ని సపరేట్గా వస్తాయి అన్నట్టు. తర్వాత నెంబర్ ఆఫ్ పేజెస్, మనకి ఎన్ని పేజీలు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటే తీసుకున్నాను. మీకు 5 పేజీలు కావాలంటే 5 అని కొట్టండి, 10 పేజీలు కావాలంటే 10 అని కొట్టండి. తర్వాత స్టార్ట్ పేజ్ నెంబర్ అంటే మీరు పేజ్ నెంబర్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలి, 1 నుండి స్టార్ట్ చేసుకోవాలా, లేదంటే 5 నుండి, లేదంటే 10 నుండి. మనం స్టార్టింగ్లోనే చేస్తున్నాం కాబట్టి 1 స్టార్ట్ చేసినాను. ఇక్కడ తర్వాత మార్జిన్స్ అనేది మీరు అవసరాన్ని బట్టి ఇక్కడ తీసుకోవచ్చు. 10, 15, 20,
30 అట్లా మనకు అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు డిఫాల్ట్గా నేను 20 పెట్టాను. ఓకే. తర్వాత ఇక్కడ పేజ్ మేకర్లో మెయిన్గా టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ను ఉపయోగించి మనము డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ టూల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.